హలో, అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు ఈ ఆడియో ఎందుకు రిలీజ్ చేస్తున్నానో నాకు తెలీదు. ఎవరి కోసం రిలీజ్ చేస్తున్నానో మాత్రం చాలా బాగా తెలుసు. ఆ వ్యక్తికి ఈ ఆడియో రీచ్ అవ్వదని కూడా నాకు తెలుసు. బట్ ఒక చిన్న ప్రయత్నం. నువ్వు నాకు నేను చూసినప్పుడు నచ్చలేదు, కానీ స్టార్టింగ్లో నీ యాటిట్యూడ్ అస్సలు నచ్చలేదు. నువ్వు మనుషులతో కలిసేదానివి కాదు. కొంచెం కొంచెం నీ అలవాట్లు, నీ డ్రెస్సింగ్ సెన్స్, నీ యొక్క ఆలోచన తీరు, నీలో ఉన్న పట్టుదల, ఇవన్నీ చూసి కొంచెం నీ వైపు నీ మీద కొంచెం ఒక పాజిటివ్ ఒపీనియన్ కలిగింది. నెక్స్ట్, నువ్వు నీ ఫ్యామిలీ పట్ల చూపించే ఒక ప్రేమ, ఆ అఫెక్షన్, నీకు మీ నాన్నకి ఉన్న ఆ బాండ్ చూసి ఐ ఫీల్ రిగ్రెట్, లిటరలీ ఐ ఫీల్ లైక్ అందుకు నేను మా ఫ్యామిలీ వాళ్ళతో ఇలా ఉండలేకపోతున్నాను అనేసి చాలా రిగ్రెట్ ఫీల్ అయిన రోజులు ఉన్నాయి. నిన్ను చూసి కుళ్ళుకున్న రోజులు ఉన్నాయి. ఆ కుళ్ళు, ఆ చిన్న పాజిటివ్నెస్, ఇవన్నీ కలిసి నీ మీద ఒక అది ప్రేమో ఏమో నాకు తెలియదు. నీలాంటి అమ్మాయి నా లైఫ్లో ఉంటే చాలా బాగుంటుందని అనిపించింది. బట్ అదే నీకు ఎక్స్ప్రెస్ చేద్దామని ట్రై చేశాను. బట్ నాకు నా చిన్నప్పటి నుంచి జరిగిన ఈవెంట్స్ వల్ల, నాలో ఉన్న ఒక ఉక్రోషం వల్ల, అండ్ నాలో ఉన్న భయం ఎలాంటిదో అందరికంటే, మా ఇంట్లో వాళ్ళకంటే అందరికంటే బాగా తెలిసిన దానివి నువ్వే. సో మ్యాక్సిమం నా గురించి బాగా అనలైజ్ చేసిన దానివి కూడా నువ్వే. బట్ నువ్వు నా లైఫ్లో ఉంటే బాగుంటుంది అనుకుని నేను నీకు ప్రపోజ్ చేశాను. బట్ ఆ రోజు నుంచి అసలు ఎందుకు నీకు ప్రపోజ్ చేశానా అన్నట్టు నా లైఫ్ తయారవుతుందని నేను అనుకోలేదు. ఆ లైఫ్లో ఉన్న చిన్న చిన్న రిగ్రెట్స్ అన్నీ కలిపి చాలా డిప్రెషన్లోకి తీసుకెళ్ళిపోతున్నాయి. మళ్ళీ ఎక్కడ నువ్వు ఇచ్చిన ధైర్యాన్ని నువ్వే చంపేశావు. అది ఎందుకు ఇలా చేస్తున్నావు నాకు తెలియదు. ఇట్స్ సిన్స్ 1 year నేను ఇప్పుడు నీతో మాట్లాడి, బట్ రోజు నేను చూస్తూనే ఉంటాను ఆఫీస్లో. రోజు నేను చూస్తూ నీతో మాట్లాడలేకపోవడం ఎంత నరకమో